పెన్పహడ్ మండల గాజుల మల్కాపురం గ్రామంలో వరంగల్ జిల్లా మేడారానికి చెందిన సమ్మక్క సారలమ్మ దేవతామూర్తులకు పోలి జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ దేవతామూర్తులను దర్శించుకునేందుకు భక్తులు వచ్చారు. 2 రోజుల పాటు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు గ్రామం నుంచి దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెపై ఉంచి గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలు చెల్లించుకున్నారు. పెన్పహడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామంలో వరంగల్ జిల్లా మేడారానికి చెందిన సమ్మక్క సారలమ్మ దేవతామూర్తులకు పోలిన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ దేవతామూర్తులను దర్శించుకునేందుకు భక్తులు వచ్చారు. 2 రోజుల పాటు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు గ్రామం నుంచి దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకుని గద్దెలపై ఉంచి గ్రామాల్లోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలు చెల్లించుకున్నారు. ఈ జాతరకు సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దేవతామూర్తులకు బంగారం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అంతేకాక దేవతలకు గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు బలి ఇచ్చి ఘనంగా జాతర నిర్వహించుకున్నారు. సమ్మక్క సారలమ్మ వద్ద జరిగే జాతరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. మాకు మేడారం దగ్గర జాతర ఎట్ట జరుగునో అదే డేట్లో 21 నుంచి 24 వరకు మా గాజుల మల్కాపురం గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరగబడును. గత 25 సంవత్సరాల నుంచి మేము జాతర నిర్వహిస్తున్నాం. మాకు చిన్నగా జాతర స్టార్ట్ అయ్యి ఈరోజు అంచెలంచెలుగా మాకు 4 రోజుల పాటు 1 లక్ష మంది జనాభా అటెండ్ అవుతున్నారు. దాంతో విధంగా మేము కోలాటాలు, మాకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అలా విధంగా అందరికీ అన్నదానం చేసి వచ్చిన భక్తులందరికీ 3 రోజుల పాటు అన్నదానం చేసి మేము వచ్చిన ఇక్కడ అందరికీ ఏ అసౌకర్యం కలిగించకుండా భక్తులందరినీ మేము మెప్పించి ఇక్కడ సమ్మక్క సారక్క తల్లి మమ్మల్ని అందరినీ మంచిగా మేడారంది ఒకటే డేటు. అక్కడికి పోయినా భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ మేము కోరికలు లాస్ట్ టైం నెరవేర్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నది. సక్సెస్ అయ్యి వాళ్ళ ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ఇక్కడ నుంచి మనకు 2 స్టేట్ల నుంచి వస్తున్నారు. మనకు ఇక్కడ గుంటూరు, మన ఆంధ్ర, తెలంగాణ నుంచి 2 స్టేట్ల నుంచి వస్తున్నారు. ప్రతి ఇయర్ 20,000 మంది జనాభా పెరుగుకుంటూ వస్తుంది. మీ దేవత ప్రత్యేకత ఏంది? ఇక్కడ మా దేవత భక్తులు ఏ మొక్కులు కోరుకున్నా నెరవేరుస్తుంది. అదే నమ్మకంతో భక్తులు వాళ్ళ యొక్క బంగారాన్ని సమర్పించుకుంటూ వాళ్ళ మొక్కులు నెరవేర్చుకుంటూ అదేవిధంగా వేటలతో ప్రతి ఇయర్ వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. దయచేసి భక్తులు క్రమశిక్షణతో రావాల్సి పోతున్నా. దయచేసి ఇక్కడ లోపలికి ఎవరు కూడా రావద్దండి. నిర్మలకుండ తండా వాస్తవ్యులు సాయి ప్రకాష్ 116 రూపాయల